బ్రతికి ఉన్నంత కాలం మన కుటుంబాన్ని పోషిస్తాం. కానీ మనకు ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగితే మన కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమవుతోందోనని చాలా మందికి సందేహం ఉంటుంది. మీరు నెలసరి జీతం పొందే ఈపీఎఫ్ సభ్యులైతే మీ తర్వాత మీ కుటుంబానికి పింఛన్ అందుతుందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉద్యోగం చేస్తున్నప్పుడు మన పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే డబ్బు మన పదవి విరమణ సమయంలో మాత్రమే ఉపయోగపడుతుందని మనలో చాలా మంది అనుకుంటారు. కానీ పీఎఫ్ ఖాతాతో అనుసంధానించిన ఉద్యోగి పింఛన్ పథకం మీ మరణాంతరం కూడా మీ కుటుంబానికి గొప్ప ఆర్థిక భద్రతను అందించగలదని తెలుసుకోండి. చాలామంది ఉద్యోగులు తమ మరణం తర్వాత తమ పీఎఫ్ ప్రయోజనాలన్నీ ముగిసిపోతాయని భావిస్తారు. కానీ అది నిజం కాదు. పీఎఫ్ ఖాతాలోని మొత్తం సొమ్ము విడిగా సర్దుబాటు చేసినప్పటికీ పెన్షన్ పథకం కింద అర్హులైన కుటుంబ సభ్యులు నెలవారీ ఆదాయాన్ని పొందుతూనే ఉంటారు. ఆర్థిక నిపుణులు వివరించిన దాని ప్రకారం ఒక పీఎఫ్ సభ్యుడు ఉద్యోగంలో ఉండగా అనుకోకుండా మరణిస్తే అతని పింఛన్ పథకానికి కేవలం ఒక నెల మాత్రమే వాటా చెల్లించినప్పటికీ అతని కుటుంబానికి వెంటనే జీవితకాల నెలవారీ పింఛన్ భద్రత అందుతుంది. ఒక సభ్యుడు మరణించిన తర్వాత అతని కుటుంబ సభ్యులు ఈ కింది ప్రాధాన్యతల ఆధారంగా ఈ పింఛన్ మొత్తాన్ని పొందేందుకు అర్హులు. జీవిత భాగస్వామి సభ్యుడు మరణించిన తర్వాత అతని లేదా ఆమె జీవిత భాగస్వామి జీవితాంతం లేదా వారు పునర్వివాహం చేసుకునే వరకు ఈ నెలవారీ పింఛన్ను పొందేందుకు అర్హులు. సాధారణంగా సభ్యునికి చెందవలసిన పింఛన్ మొత్తంలో 50% వారికి చెల్లిస్తారు. దీనికి కనీస నెలవారీ పింఛన్ కొత్త మొత్తాన్ని అందిస్తారు. పిల్లలు కుటుంబంలోని జీవిత భాగస్వామి కాకుండా గరిష్టంగా 2 పిల్లలకు వారికి 25 సంవత్సరాల వయస్సు నిండే వరకు పింఛన్ మొత్తంలో 25% చొప్పున నెలవారీ భత్యంగా అందిస్తారు. అనాథ పిల్లలు తండ్రి తల్లి ఇద్దరు మరణిస్తే ఆ పిల్లలకు అనాథ పింఛన్ అందుతుంది. ఇది భార్యాభర్తలకు ఇచ్చే పింఛన్లో 70% ఉంటుంది. ఇది వారు చిన్న వయసులోనే ఆర్థిక ఒత్తిడి లేకుండా పెరగడానికి సహాయపడుతుంది. ప్రతి కుటుంబ పరిస్థితులు భిన్నంగా ఉంటాయనే విషయాన్ని ఈ పింఛన్ పథకం పరిగణలోకి తీసుకుంటుంది. మరణించిన సభ్యునికి భార్య లేదా భర్త లేదా అర్హులైన పిల్లలు లేని పక్షంలో పింఛన్ మొత్తం వృధా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెలవారీ పింఛన్ మొత్తాన్ని సభ్యునిపై ఆర్థికంగా ఆధారపడిన వృద్ధ తల్లిదండ్రులకు లేదా సభ్యుడు తన పీఎఫ్ ఖాతాలో సక్రమంగా నామినేట్ చేసిన వారసులకు చెల్లిస్తారు. అందుకే వివాహం లేదా బిడ్డ పుట్టడం వంటి జీవితంలో పెద్ద మార్పులు వచ్చినప్పుడు మీరు మీ పీఎఫ్ నామినేషన్ వివరాలను వెంటనే అప్డేట్ చేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ పథకం మరణాంతర ప్రయోజనాలను అందించడమే కాకుండా విధి నిర్వహణలో ఉన్నప్పుడు జరిగే ప్రమాదాలను కూడా కవర్ చేస్తుంది. ఒక ఉద్యోగి విధి నిర్వహణలో ఉండగా శాశ్వతంగా పూర్తిగా అంగవైకల్యానికి గురైతే అతనికి జీవితాంతం నెలవారీ వైకల్య పింఛన్ చెల్లిస్తారు. సాధారణంగా ఉండే 10 సంవత్సరాల సర్వీస్ అవసరం లేదు. ఒక వ్యక్తి కేవలం 1 నెల మాత్రమే వాటా చెల్లించినప్పటికీ ఈ ప్రయోజనం లభిస్తుంది. అతని జీతం సర్వీస్ రికార్డుల ఆధారంగా అతను గాయపడిన రోజే పదవి విరమణ చేసినట్లుగా భావించి ఆ తేదీ నుండే పింఛన్ లెక్కిస్తారు. దీనికి కనీస పెన్షన్ నెలకు 1000 రూపాయలు అందిస్తారు. నెలవారీ పింఛను ఒక వ్యక్తి యొక్క మొత్తం ఆదాయాన్ని భరించకపోయినప్పటికీ కుటుంబ పెద్ద లేని కష్ట పరిస్థితుల్లో అద్దె చెల్లించడానికి, నిత్యావసరాలు కొనడానికి లేదా పిల్లలు పాఠశాల ఫీజులు చెల్లించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అందువల్ల మీ పీఎఫ్ పెన్షన్ వివరాల గురించి తెలుసుకోండి. మీ నామినీ వివరాలను సరిగా అప్డేట్ చేయండి మరియు ఆ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి.